ముందు మాకు ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని భర్తీ చేస్తామని చెప్పి ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి కాక మేము 70,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఎక్కడిచ్చారండి? చూపించండి మీరు 2 లక్షల ఉద్యోగాలు. ఏదో నమ్మి నానబోసుకుంటే పులిసి బొర్రెలు అయినట్టు మీ ప్రభుత్వం చేసే పనితీరు ఎలా ఉందంటే ఇయనే లేదు, అక్కడ ఏమీ లేదు, ఆలు లేదు, సోలు లేదు, అల్లుడు పేరు రావలింగం అన్నట్టుగా ఉంది మీ పరిస్థితి. నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి ఈ రేవంత్ సర్కార్ ఈరోజు నిరుద్యోగుల భిక్ష పెడితే ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన ఈ రేవంత్ సర్కార్ ఈరోజు నిరుద్యోగులను మోసం చేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 లక్షలు ఎక్కడ పోయినాయి కానీ ఆయన ఇచ్చినటువంటి ఈ 2.5 సంవత్సరాల్లో 6,000 ఉద్యోగాలు ఇచ్చింది. 6,000 ఉద్యోగాలు ఇచ్చి నేనేదో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, 70,000 ఉద్యోగాలు ఇచ్చిన, 80,000 ఏం సిగ్గుశరం ఉన్నదా రేవంత్ రెడ్డి? నాకు అర్థం కాదు. నువ్వు ఇచ్చిందే 6,000, 2.5 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, ఇప్పటి వరకు 6,000 ఉద్యోగాలు ఇచ్చినావు. బిడా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము ఒక్కడే చెప్తున్నాం, వెంటనే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నా, వెంటనే విడుదల చేయలే. అదేవిధంగా ఈరోజు ఎస్ఐ కానిస్టేబుల్ 5,000 వేస్తే ఈ జిల్లాలు ఉన్నటువంటి ఇన్ని జిల్లాలకు ఏం సరిపోతాయండి? 50,000, 60,000 వస్తాయి. అంటే ఎవరి నోట్లో పెడతావు? అవి ఎవరికి ఉపయోగపడుతుంది? బిడ్డ నువ్వు వెంటనే ఈ 5,000 వద్దురా, 20,000 ముద్ద అనే నిదానంతోనే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ నుంచి మేము ఒకటే చెప్తాం, బిడ్డ 20,000తో నోటిఫికేషన్ విడుదల చేయాలని. లేని పక్షంలో బిడ్డ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రిని, ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేని ఎక్కడెక్కడ అడ్డుకుంటామని తెలుస్తాం. అదేవిధంగా ఈరోజు ఏజ్ అనేది గత ప్రభుత్వంలో పెట్టినట్టు ఏజ్నే ఉంచాలి. గత ప్రభుత్వంలో పెంచినటువంటి ఏజ్ పెంచకుండా ఏదో తగ్గిస్తా అంటే మాత్రం బిడ్డ ఎక్కడక్కడ చెమటలు ఓడుస్తాం. ఏజ్ పెంచి 20,000తో నోటిఫికేషన్ విడుదలని డిమాండ్ చేస్తాం. కబడ్దార్ రేవంత్ రెడ్డి. సరే, ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ మాట తప్పి 19,000, 20,000 ఇస్తామన్న పోలీస్ ఆస్పిరెంట్స్ ఉద్యోగాలకి ఈ రోజు 5,000తో వాళ్ళు బూరద బుద్దాం అనుకుంటున్నారు. దయచేసి చెప్తున్నాము, మీరు 5,000 తోటి నోటిఫికేషన్ ఇస్తే మాత్రం 46 జీవోని రద్దు చేయకుండా, ఎస్ఐని, పీసీని, అలాగే ఏజ్ రిలాక్సేషన్ పెంచకుండా, వాళ్ళ లాంగ్ జంప్ ఇష్యూ సరిచేయకుండా, మీరు అసలు జిల్లాల వారీగా, వాళ్ళ క్యాస్ట్ వారీగా ఒక పోస్టు రాకుండా మీరు నోటిఫికేషన్ ఇస్తే మాత్రం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాము. ఏ ఉద్యమమైనా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలైతే మాత్రం అది ముగింపు కూడా ఇక్కడనే జరుగుతుంది. అలాగే తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అలాగే ఈ రోజు కూడా మేము ఈ రోజు దాకా చూసినాము. మీరు పోస్టులు ఇస్తారు అని చెప్పేసి వెయిట్ చేసినాము. కానీ ఈ రోజు దాకా మీకు చిత్తశుద్ధి లేదు, కనీసం సోయి లేదు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి ఈ రోజు మర్చిపోయి ఈ రోజు ఫస్ట్ ఏదైతే నోటిఫికేషన్ మీరు ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు, అది కూడా 5,000 పోస్టులతోటి. అసలు మీకు రక్షణ కల్పించుకోవడానికి కోసమైనా 20,000 పోస్టులతోటి మీరు నోటిఫికేషన్ వేయండి. ఎందుకంటే ఆ పిల్లలు వర్షంలో తడుస్తున్నారు. అశోక్ నగర్ లో కానీ, దిల్సుఖ్ నగర్ లో కానీ మొత్తం రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళని చదువుకోమంటారా? 23 తారీఖు నోటిఫికేషన్ అంటున్నారు. వాళ్ళని చదువుకోమంటారా? ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, పోస్టులు పెంచండి, ఏజ్ రిలాక్సేషన్ పెంచండి, ఇది అని ఉద్యమాలు చేయమంటారా? వాళ్ళని ఏం చేయమంటారు? మళ్ళీ చిన్న కేసు అయినా వాళ్ళకు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలందరికీ మద్దతుగా మేము ఉస్మానియా నుంచి ఉద్యమం మొదలు పెట్టినాము. ఇక్కడ నుంచి మా ఉద్యమం మొదలైంది. పోలీస్ ఆస్పిరెంట్స్ కి 20,000 ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. కంటిన్యూస్ గా ప్రతిరోజు ప్రోగ్రామ్ చేస్తాం. ఖచ్చితంగా 20,000 పోస్టులు సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్తున్నాం, ఖబర్దార్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఇక్కడ నుంచి మీకు హెచ్చరిస్తున్నాము. మీరు గనక 20,000 పోస్టులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం మీ పతనం మొదలవుతుంది, రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. మీరు ల్యాండ్ ఇష్యూ చేస్తారా, ఏం చేస్తారా, అవన్నీ మీ బాధ్యత. ఎందుకంటే హోంశాఖ కూడా మీ దగ్గరనే ఉంది, విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది. మీరు ఏం చేస్తారో చేయండి. మీరు మాత్రం తక్షణమే 20,000 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇస్తున్నామని ప్రకటించండి. లేకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. జై తెలంగాణ. ఈ యొక్క ధర్నా చేయడానికి కారణం 5,000 నోటిఫికేషన్ తోని అది డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ అవుతుందని ఒక సమాచారం మాకు అందింది. దీన్ని నిరసిస్తూ మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ యొక్క 5,000 నోటిఫికేషన్ వెంక తీసుకొని 20,000 నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క 5,000 నోటిఫికేషన్ తోని ఒక ఉద్యోగాలు గిట్లా రిలీజ్ చేస్తే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పోస్ట్ కూడా రాదు. సో మా నిరుద్యోగుల నుండి ఈ రోజు మా నిరుద్యోగులు కాలుకు చెప్పు అరిగే విధంగా తిరిగి నిన్ను ఈ రోజు గద్దెనెక్కించినాం. మాకు ఈ రోజు అన్యాయం చేస్తామంటే మేము ఉద్యమాలు ఉధృతం చేస్తాం. అదే విధంగా చూసుకున్నట్లయితే ఒక పీసీ, ఎస్ఐ, పీసీ కోసమే ఈ రోజు నోటిఫికేషన్ అంటారు. కానీ ఇంకా ఉద్యోగులందరూ, నిరుద్యోగులందరూ ఎస్ఐ, పీసీ అండ్ ఉపాధ్యాయుల పోస్టుల కోసం వెయిట్ చేస్తారు. ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కువ పోస్టులు ఉన్నాయంటే ఈ యొక్క ఉపాధ్యాయుల డిపార్ట్మెంట్ కు. కానీ ఈ రోజు ఒక ఉపాధ్యాయుల పోస్టు గురించి కూడా మాట్లాడతలేడు. 2 లక్షల
నోటిఫికేషన్ అంటుండు. ఈ 2 లక్షల నోటిఫికేషన్, ఈ యొక్క 5,000 నోటిఫికేషన్ తోనే రిలీజ్ చేసి మరి 2 లక్షల ఉద్యోగాలు ఏడికెళ్ళి భర్తీ చేస్తామని కూడా మేము అడుగుతున్నాం. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాజకీయ నిరుద్యోగులు ఏం చేస్తారంటే ఎన్నికలు వచ్చే ముందు డీలిమిటేషన్ చేసుకొని వాళ్ళ యొక్క సీట్లను పెంచుకొని వాళ్ళు రాజకీయ ఉద్యోగులు అవుతారు. అదే విధంగా మేము అడుగుతున్నాం, ఈ రోజు 5,000 నోటిఫికేషన్ వేసి మమ్మల్ని ఎందుకు నిరుద్యోగులుగా ఉంచాలని నువ్వు అనుకుంటామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. 20,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అదే విధంగా అన్ని నోటిఫికేషన్ నువ్వు రిలీజ్ చేయాలి. గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ తోనే ఈ రోజు నీ పేరు చెప్పుకుంటూ బతుకుతున్నావు. కానీ మళ్ళీ కొత్త ఉద్యోగాల గురించి మాట్లాడతలేవు. సో జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు మేము విడుదల చేస్తామని చెప్పేసి ఆ 3 సంవత్సరాలు అయినా కూడా ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను మొత్తం కూడా నెలకొక సాగు చెప్తూ అబద్ధం చెప్తూ నాంచుతూ మోసం చేస్తూ అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఆ రోజున నెలకొక నోటిఫికేషన్ వస్తుందని మేమందరం కూడా ఆశపడ్డాం. అప్పటి నుంచి మొదలు పెడితే 40,000 ఒకసారి అంటాడు, 70,000 అంటారు, 30,000 అంటారు. లాస్ట్కి ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి 3 సంవత్సరాల తర్వాత మేము ఇస్తామని చెప్పేసి మీరు అన్నది ఏంది? 5,000 ఉద్యోగాలు. 5,000 ఉద్యోగాలు ఇస్తే దాంట్లో 2,000 ఉద్యోగాలు హైదరాబాద్కి పోతాయి. 3,000 ఉద్యోగాలు 33 జిల్లాలకు పోతే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కులానికి కూడా ఒక్కొక్క పోస్ట్ కూడా రాదు. ఇలాంటి నేపథ్యంలో మీరు 3 సంవత్సరాల నుంచి ఎస్ఐపిసి నోటిఫికేషన్ 14,000తో వస్తుంది, 15,000తో వస్తుంది, 20,000తో వస్తుంది. డీజీపీ చెప్పినారు కదా దీని మీద ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి, 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా. మరి అన్నప్పుడు దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి మీకేం ప్రాబ్లం వచ్చింది? కాబట్టి దీనిని మేము నిరసిస్తూ మా తమ్ముళ్ళు అందరూ కూడా, నిరుద్యోగ పిల్లలందరూ కూడా దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో వర్షంలో తడుస్తూ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నా కూడా ప్రభుత్వానికి కొంచెం చీమ కొట్టినట్టు కూడా లేదు. ఈ యొక్క టోటల్ ప్రాసెస్ని, ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమాన్ని మేము మొదలు పెడుతున్నాం. కాసుకో రేవంత్ రెడ్డి, నువ్వు పొరపాటున 5,000 కనుక నోటిఫికేషన్ ఎస్ఏపిసి నోటిఫికేషన్ కనుక వేస్తే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా నిప్పు అంటిస్తాం. మొత్తం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రేపు రైజ్ అయితే మాత్రం దానికి పూర్తి బాధ్యత నువ్వే వహిస్తావు. రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమాన్ని ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్ 20,000 వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలని, మెరుపు ధర్నాలని, మాకు ఈ తెలంగాణ యువత ఒక్కసారి నిప్పు కణికలై బయటకు వస్తే ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ!